కల్కిలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్తో పాటు చాలామంది హీరోలు చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. ఇటీవల వైజయంతి మూవీస్లో చేసిన అందరు హీరోలు ఏదో ఒక పాత్రలో ఇలా కనిపించి అలా మాయమైపోయారు. ఒక్క నాని నవీన్ పొలిశెట్టి తప్ప. కల్కిలో నాని కూడా ఉన్నాడన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. కాని నాని మాత్రం కనిపించలేదు. అయితే పార్ట్ 2లో నానితో పాటు నవీన్ పొలిశెట్టి కూడా ఉంటారని క్లారిటీ ఇచ్చారు నాగస్విన్. కల్కిలో క్యామియోస్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి మంచి అప్లాజ్ వచ్చింది. ఒక సినిమా చూస్తున్నప్పుడు సడన్గా మనకు తెలిసిన స్టార్ కనిపిస్తే ఆనందంగా ఉంటుంది. చిన్నదో పెద్దదో వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ను ఆస్వాదిస్తాం. ఆ ఉద్దేశంతోనే కల్కిలో ఇన్ని పాత్రల్ని ప్రవేశపెట్టానన్నారు నాగస్విన్. వైజయంతి మూవీస్ సంస్థలో ఇటీవల చేసిన హీరోలందరూ తెరపై కనిపించారు. నాని నవీన్ పొలిశెట్టిలు తప్ప. కల్కి 2లో ఎక్కడ కుదిరితే అక్కడ వాళ్లని పెట్టేస్తా అన్నారు నాగస్విన్. కల్కిలో ప్రభాస్ పాత్ర రన్టైంపై కొంత అసంతృప్తి ఉంది. ప్రభాస్ని గెస్ట్ రోల్గా మార్చేశారని, స్క్రీన్ టైం చాలా చిన్నదిగా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. దీనిపై కూడా నాగస్విన్ వివరణ ఇచ్చారు. కల్కి వరల్డ్ని బిల్డ్ చేయడానికి కొంత టైం పట్టింది. పైగా చాలా పాత్రలున్నాయి. అందుకే ప్రభాస్ పాత్ర నిడివి తగ్గిందని అనిపించొచ్చు. పార్ట్ 2లో వరల్డ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్ట్రైట్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పొచ్చు. కల్కితో పోలిస్తే పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందన్నారు.